గచ్చిబౌలిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందిందని సీఐ ఆంజనేయులు తెలిపారు. రైడ్స్ చేసి 12 మంది యువకులు 6 యువతులు అరెస్ట్ చేశామని చెప్పారు. ఇందులో 6 అమ్మాయిలు ఉన్నారన్నారు. పార్టీలో ఎండు గంజాయి లభ్యమైందని వెల్లడించారు. డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేయగా 3కి పాజిటివ్ రావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు సీఐ ఆంజనేయులు. నమ్మదగిన సమాచారం ప్రకారం టీఎన్జిఓస్ కాలనీ అలయబలై చౌరస్తా సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. మేము సిబ్బందితో కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక 40 గ్రాములు డ్రై గాంజా దొరికింది. అదేవిధంగా ఒక హుక్కా పాట్, మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు, మద్యం బాటిల్స్, తదితర వివరాలన్నీ కూడా మాకు సేకరించడం జరిగింది. దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే 3కి టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేసి చూస్తే 3కి పాజిటివ్ వెళ్ళింది. వాళ్ళు తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు 12 మంది యువకులు 6 మంది యువతులను అదుపులో తీసుకున్నాం. ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం. విచారించిన తర్వాత వారిపైన చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది.